తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తాజా విస్తరణతో ఎస్సీ మంత్రుల సంఖ్య 4కు చేరింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో ఒకేసారి 4 దళిత మంత్రులు ఉండటం చరిత్రలోనే ప్రప్రథమం. ఈ 4గురిలో 2 మాల, 2 మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ మాల, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, తాజాగా మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు చోటు దక్కింది. దీనితో తెలంగాణ కేబినెట్లో దళితుల వాటా 26.66% చేరింది. ఈ ఘనత సాధించిన పార్టీగా కాంగ్రెస్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. కీలకమైన స్పీకర్ పదవిలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ ఉండటం మరో విశేషం. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తారనడానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది కదా ప్రజాపాలన అంటే.